శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు 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 స్వామి, ఎందుకు మీరు అకారణముగా నవ్వుచున్నారు? స్వామి, మిమ్మల్ని సంగతి తెలిపినచో నేను సంతోషించగలను కదా. ఏం, ద్వాపర యుగంలో కృష్ణావతార సమయమున 16,000 మంది తరుణులతో కలిసి నాట్యమాడిన సన్నివేశము గుర్తుకు వచ్చినదా, లేక తమరికి ఏటియందు స్నానమాచరించుచున్న గోపికల వస్త్రాలను అపహరించిన దృశ్యము మదిలో మెదిలినదా? నా నవ్వుకు కారణము అది కాదు దేవి. మరేమిటి స్వామి? పెళ్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటము వలె మీకు పరిహాసముగానున్నదా? మీ నవ్వుకు గల కారణము ఇరుకుపరిచితరా? సరే సరే, లేనిచో తక్షణమే నేను వైకుంఠముని వీడి. శాంతించుము దేవి, శాంతించుము. అంత నిష్ఠూరములు ఆడవలదు. మరేమీ లేదు దేవి. గతములో ఈ చరాచర జగత్తునందలి భూచర జలచర ఉభయచర జీవుల అవతారముల దాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి తిని గదా. మంచి బంగారు చేయి
దేవి మనము చేసిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మరి రానున్న కలికాలములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము ఏ రూపును దాల్చవలసి వచ్చునోయని యోచించుచూ నవ్వితి. అదియునుగాక పాలకడలిపై శేషతల్పమున శయనించుచు నేను, నాదు పాదములను శుతిమెత్తగా నొత్తుచూ నీవు, ఇలా మనమిరువురము భక్తజనులకు సురముని గణములకు సదా దర్శనము సగిరము కదా. ఎప్పుడూ లేనిది ఇలా ఆడుచు పాడుచు నాట్యము చేయుచు ఆనందముగా గడుపుచున్నందులకు మరింత ఆనందముతో నవ్వుచుంటిని దేవి. అలాగా స్వామి? అంతే తప్ప అంతకు మించి అన్య కారణములు లేవు దేవి. స్వామి, నాదు అపరాధమును మన్నించండి. అదిగో దేవి, మన దర్శనార్థము నారదునితో పాటు బ్రహ్మదేవుడు సురేశ్వరులు పరమేశ్వరులు విజయించున్నట్టున్నారు. కాబట్టి మనమిక మన యథాస్థానములలో ఆశీనమగుదుమా? అలాగే స్వామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సుదేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. నారాయణ నారాయణ. నారద, మీ అందరి రాకకు గల కారణమేమిటో నేను ఎరుగుతును. యుగధర్మమును ధిక్కరించు అధికారం ఎవరికీ లేదు. కలిపురుషుడికి అధికారము కట్టబెట్టింది కదా. కట్టబెట్టాము కాబట్టి చూస్తూ ఊరుకోవడము తప్ప చేయగలిగినదేమీ లేదందురా జగదీశ్వర. లేదంటే లేదని, ఉందంటే ఉందని, మళ్ళీ ఈ తిరకాసు ఏమిటి స్వామి? మరేమీ లేదు. ఇందులకు తాత్కాలిక నివారణోపాయము తప్ప శాశ్వత పరిష్కారము ఏమాత్రమూ లేదు సుమా. పోనీ అదైనా త్వరగా సెలవుంది ప్రభు. ఆతృతలు ఆపుకోలేకపోతున్నాను. సదా దైవ చింతన, దైవనామ స్మరణ, సత్కర్మాచరణ, వీనిచే గత సంచిత పాపకర్మలను మానవులు కొంతవరకు తొలగించుకొనగలరు. కాబట్టి కలిపురుషుడి దుష్కర్మల నివారణకై నేను తిరువేంకటనగమున వెలసి దేవేరులతో కూడి వెంకటనాథునిక భక్తజనులచే కీర్తించబడతారు. ఆపద్జనుల ఆపదలను తొలగించి ఆపద్బాంధవునిగా, సంకటహరునిగా, వెంకటరమణునిగా, అనాథ రక్షకునిగా భక్తజన కోటిచే వేణోళ్ళ కీర్తించబడతారు. కలిపురుషుని ఆధీనములో ఉన్న కామ క్రోధాది హరిషడ్వర్గములు జీవుల అంతరంగముల యందు తిష్టవి